ప్రభునందు ప్రేమిని దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని నేర్చుకుందాం. అంశం పేరు మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా. మరొకసారి, మనుషులలో దేవుని ఇష్టం నెరవేరుతుందా. ప్రేమిని దేవుని పిల్లలారా, ప్రపంచ జనాభా 750 కోట్ల మంది ఉన్నారు. ఇందులో మన క్రైస్తవులుగా 350 కోట్లకు పైన పిలువబడుతున్నారండి. ఈ భూమి మీద పుట్టిన మనుషులు ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు, ఎవరి ఉద్దేశాలను నెరవేరుస్తున్నారు అనే విషయాన్ని ఆలోచించినట్లయితే, ఒక ప్రియుడు ప్రేయసి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడండి. ప్రేయసికి కావలసిన ప్రతి దానిని సమకూర్చి ఇవ్వాలనుకుంటాడండి. గాజులు కావాలా, ఉంగరం కావాలా, మొబైల్ ఫోన్ కావాలా, ఇలా ప్రేయసికి ఏ కోరికైతే ఉందో ఆ కోరికను ఒక ప్రియుడుగా నేను నెరవేర్చాలని ప్రియుడు అనుకుంటున్నాడు. అవునా కాదా? అలాగే ఒక ప్రేయసి ఒక ప్రియుడుగా నా కోరికను, నా ఇష్టాలను నువ్వు నెరవేర్చావు కనుక నాకు గాజులు కొని ఇచ్చావు, నాకు మల్లె పువ్వు కొని ఇచ్చావు అనుకొని ప్రేయసి కూడా ప్రియుడి యొక్క కోరికను నెరవేర్చాలనుకుంటుందండి. షూ కావాలా, బైక్ కావాలా, ఏదైతే ప్రియుడికి కావాలి అని అనుకుంటున్నాడో దానిని ప్రేయసి కూడా సమకూర్చి ఇవ్వడం జరుగుతుందండి. తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అంటే పిల్లల ఇష్టాన్ని నెరవేర్చాలి అని అనుకుంటారండి. అవునా కాదా? ఆలోచించండి బాగా. అవునండి. పిల్లలకు ఇల్లు కావాలని, ఆస్తి కావాలని, బంగారం కావాలని, మంచి బైకు కావాలని, పిల్లలకు కావలసిన ప్రతి దానిని తల్లిదండ్రులు సమకూర్చిస్తారు. అంటే పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు నెరవేరుస్తున్నారు. అలాగే మా ఇష్టాలను, మా కోరికలను మా తల్లిదండ్రులు నెరవేర్చారు కనుక తప్పనిసరిగా తల్లిదండ్రుల ఇష్టాలను నెరవేర్చాలని మంచి పిల్లలైతే తమ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇష్టాలను నెరవేరుస్తారండి. అవునా కాదా? అంటే పిల్లలు తల్లిదండ్రుల ఇష్టాలను నెరవేరుస్తున్నారు. ఇక ముందుకెళ్తే ప్రియులారా, ఒక రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి. ఈ రాజకీయ నాయకులు ఎవరి ఇష్టాలను నెరవేరుస్తున్నారు? ప్రజల ఇష్టాలను నెరవేరుస్తున్నారండి. అవునా కాదా? అంటే ప్రజలకు రేషన్ కావాలి, ప్రజలకు రైతు భరోసా కావాలి, అంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటన్నిటినీ అందిస్తున్నారు, కల్పిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే, ఒక రాజకీయ నాయకులుగా ప్రజల యొక్క ఇష్టాలను నెరవేరుస్తున్నారండి. రాజకీయ నాయకులు రైతులుగా మా ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు కనుక మేము కూడా మీ ఇష్టాన్ని నెరవేర్చాలని రైతులు రాజకీయ నాయకుల ఇష్టాలను నెరవేరుస్తున్నారు. అంటే ఓటేసి గెలిపిస్తున్నారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజల ఇష్టాలను నెరవేరుస్తున్నాడు, ప్రజలు రాజకీయ నాయకుల ఇష్టాలను నెరవేరుస్తున్నారు. ఇలా పిల్లరా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ధనవంతుడు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు, నిరుపేదల నుంచి పేదల వరకు, ఇలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తన ఇష్టాలను నెరవేర్చాలి అని అనుకుంటున్నాడండి. తెల్లవారింది అనుకోండి,
తెల్లవారిన తర్వాత 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లేదా 5 వరకు కష్టపడుతున్నాడు. భూమిని పండిస్తున్నాడు, భూమిని దున్నుతున్నాడు. వ్యవసాయ నాయకుడైతే ఒక ఉద్యోగి అయితే తెల్లవారిందంటే 9 గంటలకే పాఠాలు తెలియజేయడానికి ఒక మాస్టర్ స్కూల్లో వెళ్ళిపోతున్నాడు. ఇలా ప్రతి మనిషి ప్రియులారా వారి వారి ఇష్టాలను, వారి వారి కార్యక్రమాలను నెరవేర్చడానికి మాత్రమే ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారండి. ఎలా తినాలి, ఎలా త్రాగాలి, ఏం తినాలి, ఏం ధరించాలని శరీరము కోసం మాత్రమే, శరీర క్రియలను నెరవేర్చడానికి మాత్రమే ఈరోజు మనుషులు సిద్ధపాటు కలిగి ఉన్నారండి. ఒక పార్కుకు వెళ్ళాలి, ఒక సినిమా హాల్కు వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, ఆనందంగా ఉండాలి. చనిపోతే మనం ఆనందంగా ఉండలేము, చనిపోతే మనం ఏది కూడా అనుభవించలేము అనుకొని మరణించక ముందే ప్రియులారా ప్రతి మనిషి కూడా కేవలము శరీరము కోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. అలాని శరీరం కోసం బ్రతకవద్దని కాదు, ఇంతకీ ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చామో అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలండి. దేవుడికి కూడా ఇష్టాలు ఉన్నాయండి, దేవుడికి కూడా కోరికలు ఉన్నాయి. ఈ కోరికలను మనుషులుగా మనమే నెరవేర్చాలి. ప్రపంచంలో ఉన్న మనుషులుగా మనం మన ఇష్టాలను నెరవేరుస్తున్నాం, మంచిదే. మరి దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారు? ఆలోచించాలి కదా. కనుక ప్రియులారా దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేర్చాలో భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి శిష్యులకు తెలియజేస్తూ ఒక మంచి సందర్భాన్ని తెలియజేస్తున్నాడండి. చూడండి, ఈ భూమి మీద వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులుగా మనం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలో, ఎవరి ఉద్దేశాలను నెరవేర్చాలో అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనం అండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు నీ చిత్తము. అంటే పరలోకములో దేవుని చిత్తం నెరవేరుతుందండి. దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశాలు పరలోకములో నెరవేరుతున్నాయి. స్వర్గములో, పరలోకములో ఎలాగైతే దేవుని ఇష్టము నెరవేరుతుందో భూమి మీదను దేవుని ఇష్టము నెరవేరాలి అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఈ దేవదూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానము చేస్తూ దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నాయట. పరలోకములో దేవుని ఇష్టము నెరవేరుతుంది, అలాగే భూమి మీదను దేవుని ఇష్టము నెరవేరాలి అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చాలి. కేవలం మన ఇష్టాలను మాత్రమే నెరవేర్చడం కాదండి. మనకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, మనకు ఎన్నో కోరికలు ఉన్నాయి, అవునా కాదా? ఈ భూమి మీద మనం బ్రతకాలంటే, ఈ ప్రకృతిలో మనం జీవించాలంటే మనకు ఏముండాలో తెలుసా అండి? గాలి ఉండాలి. ఈ భూమి మీద మనం జీవించాలంటే గాలి ఉండాలి, భూమి ఉండాలి, ఆకాశం ఉండాలి, ప్రకృతి ఉండాలి. సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం, నక్షత్రాలు అవసరం, జీవరాశులు అవసరం. ఇవన్నీ ప్రియులారా మన ఇష్టాలండి.
మన ఇష్టాలను ప్రియులారా మనము తయారు చేయగలమండి. మన ఇష్టాలను మనము తయారు చేయగలం. ఒకసారి ఆలోచించండి. భూమి ఉంది, భూమిని చేయగలమా? చేయలేము. ఆకాశం ఉంది, ఆకాశం మన ఇష్టం. ఆకాశాన్ని చేయగలమా? సూర్యుని చేయగలమా? చంద్రుని చేయగలమా? నక్షత్రాలను చేయగలమా? నక్షత్రాలు కాదు కదా, ఈ సృష్టి కాదు కదా, తలలో ఉన్నటువంటి తల వెంట్రుకను కూడా మనిషి చేయలేడు. అంటే మన ఇష్టాన్ని ఎవరు చేశారనుకుంటున్నారు? దేవుడే చేశాడండి. దేవుడు చేయగా సృష్టి కలిగింది. మనం బ్రతుకుతున్నామంటే, మనము హాయిగా చనిపోకుండా ఈ భూమి మీద చక్కగా బ్రతుకుతున్నామంటే, ఊపిరి పీలుస్తున్నామంటే అవునండి దేవుడే కారణం. మన ఇష్టాలను దేవుడు నెరవేర్చాడండి. దేవుడు మన ఇష్టాలను నెరవేర్చాడు. మనం ఎవరి ఇష్టాలను నెరవేర్చాలి? దేవుని ఇష్టాలను మనము నెరవేర్చాలి. దేవుడు మన ఇష్టం నెరవేరిస్తే మనము కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. పాత నిబంధన కాలంలో ఎంతో మంది భక్తులు ఉన్నారండి. ఒక దావీదు కానివ్వండి, ఒక హనోకు కానివ్వండి. అంటే ఈ భక్తులు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారో, ఎవరి సంకల్పాన్ని నెరవేర్చారో, ఎవరి ఉద్దేశాలను నెరవేర్చారో కొన్ని మాటలు చూద్దామండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యమించెను. అతడు అంటే దావీదు గారండి. దావీదు గారు, ఈ దావీదు గారు ప్రియులారా ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారంటే ప్రియులారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చారండి. అంటే దావీదు గారు నెరవేర్చక ముందే, దేవుని ఇష్టం నెరవేర్చక ముందే అవునండి దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట, నా కుమారుడు దావీదు ఉన్నాడు, నా ఇష్టాన్ని నెరవేరుస్తాడు అని ప్రియులారా అవునండి దేవుడు చెప్తున్నాడండి. దేవుడే మెచ్చుకుంటున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యేసే కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. దావీదు గారు ప్రియులారా దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు. దావీదు గారండి దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చారండి. మరి దావీదు వల్ల అవును ఎంతమంది దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అవునండి క్రైస్తవులుగా మనం ఎవరి ఇష్టాలను నెరవేరుస్తున్నాం ఆలోచించండి. దావీదు గారు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. మనం ప్రియులారా ఎవరి ఇష్టాలను నెరవేరుస్తున్నాం? అవును నిజంగా ప్రియులారా దావీదు గారికి అన్న మాట మనలను కూడా దేవుడు అనాలంటే ప్రియులారా మనము కూడా దావీదు వలె దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మనము కూడా దావీదు వలె దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి. అప్పుడే ఏమండి దావీదును ఎలాగైతే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడో నువ్వు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నిన్ను కూడా ఇదే మాట అంటాడండి. కాబట్టి ప్రియులారా దావీదు వలె ఏమండి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. దావీదు గారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. మనము కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. హనోకు గారు మరణించక ముందు దేవుని పట్ల ఎలా జీవించాడు, ఎలా బ్రతకాడు, ఎలా ప్రవర్తించాడు అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా హనోకు గారు దేవునితో నడిచాడండి. నడవటం అంటే
దేవుడితో నడవటం అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు ఆలోచించినట్టుగా. హనోకు గారు నువ్వు ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో అలా బ్రతకాడండి. అంటే హనోకు గారు దేవుడితో నడిచాడు. హనోకు గారు దేవుడితో నడుస్తూ, దేవుడి కోసం జీవిస్తూ, తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుతూ, విశ్వాసం బట్టి అండి హనోకు గారు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఒక హనోకు గారు దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చాడు. ఒక దావీదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి కొంతమంది భక్తులను చూద్దాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నేనిలా కందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భక్తులందరూ ఎలా బ్రతకారంటే, భక్తులంటే ఎవరు? ఒక దావీదు భక్తుడు, ఒక హనోకు భక్తుడు, ఒక యేసయ్య భక్తుడు, ఒక మోసే భక్తుడు, ఒక దానియేలు భక్తుడు. అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరండి. అవునండి, ఒక హెబెలు కానివ్వండి, అవునండి, ఒక ఎజ్రా కానివ్వండి, వీళ్ళందరూ ప్రియులారా, భక్తులందరూ దేవుని పట్ల ఎలా బ్రతికారంటే ప్రియులారా, మరొకసారి చదువుదామండి. అంటే 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఏమండి, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్నటువంటి భక్తులు అంటే ఆ రోజు ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో జీవించిన భక్తులు ప్రియులారా, ఏమండి, దేవునికి ఇష్టలుగా బ్రతికారండి. అవునండి, దేవుడు చూడగానే ఏమండి మెచ్చుకున్నాడు. దేవుడు చూడగానే ఏమండి ఒక అబ్రహాము కానివ్వండి, ఒక మోషే కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక హనోకు కానివ్వండి, వీళ్ళందరూ నాకు ఇష్టులు అని దేవుడే ఏమండి తెలియజేస్తున్నాడు. దేవుడే సాక్షిగా ఉన్నాడండి. దేవుడే తెలియజేస్తున్నాడు. అంటే భక్తులందరూ దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చారండి. ఇకపోతే ఇక ముందుకెళ్తే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, ఏమండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చారా లేదా ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారా అనే విషయం మనకు అర్థం కావాలంటే ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇశ్రాయేలు ప్రజలు అంటే మోషే చేత ఎన్నో అద్భుతాలు చూశారు. ఎన్నో అద్భుతాలు చూసిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్మిన ఇశ్రాయేలు ప్రజలే అంటే చనిపోయే ముందు ఏమండి దేవునికి ఎలా బ్రతికారంటే, అంటే అసలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారా లేదా తమ ఇష్టాలను నెరవేర్చి ఏమండి భూమిని విడిచి వెళ్ళిపోయారా అన్న సందర్భం మనకు తెలియాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఎక్కువ మంది ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి అని ఉందండి. ఎక్కువ మంది అట దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎక్కువగా అంటే చాలా మంది అండి. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏమండి ఇష్టలుగా జీవించలేకపోయారట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు, దేవుని కోరికను నెరవేర్చలేదు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. సంహారం అంటే హతమార్చడం, చంపేయడం అని అర్థం. అంటే హతమార్చేసాడంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదండి. ఎన్నో అద్భుతాలు చూసిన వారే దేవుని సంకల్పాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రియులారా చంపేశాడు. 8వ వచనం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అసలు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారు ఇశ్రాయేలు ప్రజలు?
మరియు వారి వలె మనము వ్యభిచారింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. ఒక్క దినమంది ఎంతమంది కూలిపోయారటండి? 23,000 మంది అట. కూలిపోయారంటే కూలికి వెళ్ళారని కాదు, వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి వలస వెళ్ళారని కాదండి. కూలిపోయారంటే చంపేశాడని అర్థం. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. ఎవరైతే దేవుని ఇష్టం నెరవేర్చలేదో ఆ ఎక్కువ మంది వారిని చంపి పడేశాడండి దేవుడు. ఏం చేశారని? వ్యభిచారం చేశారట, కామంతులుగా మారిపోయారట. దేవుణ్ణి దేవుడుగా పూజించకుండా అంటే ఒక ఎద్దును దేవుడుగా మార్చి పూజించారు కనుక ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడో తెలుసా? చంపేశాడు, సంహరించాడు, కూల్చేశాడండి. అంటే దేవుని ఇష్టం నెరవేర్చకపోతే దేవుడు చంపేస్తాడా? అవును, చంపేస్తాడు, చంపుతాడండి. దేవుని ఇష్టం నెరవేర్చకపోతే చంపేస్తాడు. నోవహు కాలంలో అంటే ఎంతో మంది అవిధేయులుగా బ్రతకారండి. నోవహు గారు మాత్రమే నీతిమంతుడుగా బ్రతకాడు, దేవునికి ఇష్టడుగా బ్రతకాడు కనుక ప్రమాదం నుంచి తప్పించాడు. జలప్రలయం రప్పించి కామందులుగా, వ్యభిచారులుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారిని ప్రియులారా నీటితో చంపి పడేశాడండి. అంటే దేవుని ఇష్టము నెరవేర్చలేదు కనుక ఆ రోజు ఉన్నటువంటి అవిధేయులను చంపేశాడండి. అంటే దేవుని ఇష్టం నెరవేర్చని ఇశ్రాయేలు ప్రజలను, అవిధేయులను దేవుడు చంపేశాడు. అలాగే లోతు కాలంలో కూడా ఎంతో మంది అవిధేయులుగా బ్రతకారండి, వ్యభిచారులుగా, కామంతులుగా మారిపోతారు. దేవుని ఇష్టాన్ని తెలుసుకోలేదు, దేవుని ఉద్దేశాలను మరిచిపోయారు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని సంకల్పాన్ని భూమి మీద బ్రతికి ఉండగానే నెరవేర్చాలన్న విషయం మరిచిపోయారు కనుక ఆ రోజు ఉన్నటువంటి లోతు కాలంలో ఉన్న వారిని కానివ్వండి, నోవహు కాలంలో ఉన్నవారిని కానివ్వండి చంపి పడేసాడండి. కాబట్టి ప్రియులారా, వారి సంఖ్యలో మనం ఉంటే మనల్ని కూడా దేవుడు చంపుతాడండి. కనుక వారి సంఖ్యలో మనం ఉండకూడదు, ఇశ్రాయేలు ప్రజల వల్ల మనం ఉండకూడదు. లోతు కాలంలో బ్రతికిన అవిధేయుల వల్ల బ్రతకూడదు, నోవహు కాలంలో బ్రతికిన అవిధేయుల వల్ల మనం బ్రతకకూడదండి. ఎలా బ్రతకాలి ఒక దావీదు వలె, ఒక హనోకు వలె, ఒక నోవహు వలె భక్తులు ఎలాగైతే దేవుని ఇష్టం నెరవేర్చారో అలా నెరవేరిస్తేనే దేవుడు క్షమిస్తాడు. భక్తుల వల్ల బ్రతకాలి, భక్తుల వల్ల దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నాడండి. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద వచ్చి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చారో, ఎవరి ఉద్దేశాలను నెరవేర్చారో కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చి ఎవరి ఇష్టాలను నెరవేర్చారో కొన్ని మాటలు చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 5 నుంచి 7వ వచనం వరకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అమర్చడం అంటే చైరు మీటింగ్ జరిగేటప్పుడు మనం అమరుస్తాం, మరలా మీటింగ్ అయిపోయిన తర్వాత తీసేస్తాం. అమర్చడం ఇది, అవునా కాదా? లైటింగ్ వేస్తాం మీటింగ్ జరిగేటప్పుడు, మరలా ఆ లైటింగ్ తీసేస్తాం. అమర్చడం అంటే ఇదండి. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా శరీరముతో అమర్చాడట దేవుడు. బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. బలులు కానివ్వండి, పూర్ణ హోమములు కానివ్వండి, దేవునికి ఇష్టమైనవి కావట. అప్పుడు నేను దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాడండి. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలు
నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. భూమి మీద ఎందుకు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు రాక, యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు జరిగిందో తెలుసండి? ఎవరికి తెలియదండి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో సమాజానికి తెలియదు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఎందుకు పుట్టారో, అవును, ఎవరి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అవునండి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ ఏమంటున్నాడు? అవునండి, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడండి. అంటే తండ్రికి ఒక చిత్తం ఉంది, తండ్రికి ఒక కోరిక ఉంది, అంటే దేవునికి ఒక చిత్తం ఉంది. అందుకు మన జాన్సన్ డాడీ ఒక పాట మరి రాయడం కూడా జరిగింది. ఏ పాట? అవునండి, దేవుని కోరిక తీర్చే నరులు ఎవరు ఉన్నారు, దేవుని కోరిక నెరవేర్చడానికి ఎవరు వెళుతారు అని ఒక మంచి పాట మరి రాయడం జరిగిందండి. అవునండి, దేవుని ఇష్టాన్ని, దేవుని సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చారండి. ఎలా నెరవేర్చారో తెలుసా అండి? దేవుని ఇష్టం ఎలా నెరవేర్చారో తెలుసా అండి? అవునండి, మన కోసం అండి. అవునండి, 2000 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చి, అవునండి నిజంగా ప్రియులారా, మన కోసం ఎన్నో శ్రమలండి, ఎన్నో వేదనలు, అవునండి భయము, భక్తి, విధేయత కలిగి జీవించాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునండి, మనలను రక్షించడానికి అవునండి ఎన్నో శ్రమలండి, ఎన్నో బాధలు, తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ఉమ్మువేతలు, ఇలా ఎన్నో శ్రమలండి. మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇది దేవుని ఇష్టం. సిలువలో చనిపోవాలి మన కోసం, అది దేవుని ఇష్టం. అందుకు అంటున్నాడు ఇదిగో ఏమని, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించాలి. అంటే వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించారా? అవును, జీవించారు. వ్రాయబడిన ప్రకారమే వెళ్ళారు. భూమి మీద యేసుక్రీస్తు వారు పుట్టి అవునండి తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు. వివాహం చేసుకోవాలి, వదిలేసుకున్నాడు. అవునండి, మనలాగా హాయిగా ఒక ఇల్లు కట్టుకొని అవునండి కుటుంబం సమేతంగా ఆనందంగా ఉండాలి, పిల్లలను కానీ అవునండి ఇల్లు కట్టుకున్నాడా? లేదు. మనిషి కుమారుడు తలవార్చడానికి స్థలము లేదట. ఆకాశ పక్షులకు నివాసాలు కలవు, కానీ మనిషి కుమారుని తలవార్చడానికి స్థలము లేదటండి. పరలోకంలో రాజుగా, కింగుగా, దేవుని కుమారుడుగా పరలోకంలో కూర్చున్న యేసుక్రీస్తు ప్రభుల వారు, అంత స్థానంలో ఉన్నవాడు, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీద వస్తేట స్థలము లేదటండి. స్థలము లేదు. అవునండి, మన కోసం ప్రియులారా అన్నిటిని వదులుకున్నాడండి. వివాహము వదులుకున్నాడు, అన్నిటిని వదులుకొని తన కోరికలను అవునండి తన ఇష్టాన్ని వదులుకొని నిజంగా ప్రియులారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడు. మనలాగా జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు అవునండి దేవుడు మెచ్చినట్టుగా, దేవుడు కోరినట్టుగా, దేవుడు ఆలోచించినట్టుగా, దేవుడు రాసినట్టుగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం అండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. భూమి మీద ఎందుకు రాలేదండి? తన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదండి. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పరలోకము నుండి భూమి మీద ఎందుకు దిగి వచ్చాడు? ఆలోచించండి. పరలోకము నుండి, దేవుని నుండి, దేవుడున్న లోకము నుండి, పరలోకము నుండి అవునండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు భూమి మీద వచ్చాడు? తన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు, తన కోరికలను నెరవేర్చడానికి రాలేదు. నన్ను పంపిన చిత్తం, నా తండ్రికి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, నా తండ్రికి ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. అవునండి, నా తండ్రి ఇష్టాలను
నా తండ్రి ఇష్టాలను, నా తండ్రి యొక్క కోరికలను నెరవేర్చడానికే నేను భూమి మీద దిగి వచ్చి తిని అంటున్నాడండి. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. ఒక దావీదు భూమి మీద వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ఒక హనోకు గారు భూమి మీద వచ్చి దేవునితో నడుస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి నువ్వు నేను ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనసు పెట్టి వాక్యముతో మీరు ఆలోచించండి. మనము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? ఒక యేసుక్రీస్తు వారి వలె, ఒక దావీదు వలె, ఒక మోసే వలె, ఒక హన్నోకు వలె మనము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని ఇష్టాన్ని మనము నెరవేర్చకపోతే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చకపోతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా శిక్షించాడో మనలను కూడా శిక్షిస్తాడు. ఈరోజు ప్రియులారా, ప్రపంచ పరిస్థితి ఎలా ఉందండి? ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది? బాగులేదండి. అందుకు ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన వ్యాధులు. ఆలోచించండి. ఒక అమెరికా దేశం ఉంది, అగ్రదేశం. అమెరికా దేశం ప్రియులారా భూకంపంతో మండిపోతుంది. భూకంపంతో వణికిపోతున్నారు అమెరికా ప్రజలు. ఎందుకు భూకంపం జరుగుతుంది? పాపము చేయడమే కదా. దేవుడెవరో ఎరగకపోవడం బట్టి కదా. దేవుని ఇష్టం, దేవుని చిత్తం నెరవేర్చక తమ ఇష్టాలను నెరవేరుస్తున్నారండి. అందుకు భూకంపం జరుగుతుంది అమెరికా దేశంలో. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? బైబిల్ కలిగిన వాళ్ళే పాపము చేస్తున్నారు. ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు ఎలాగైతే దేవుణ్ణి తెలిసి పాపము చేశారు, పాపము చేసి చనిపోయారు, ఈరోజు అమెరికా దేశంలో ఉన్నటువంటి వారు మేము దేవుని తెలుసుకున్నాము, బైబిల్ మేము బోధిస్తున్నాము, బైబిల్ పట్టుకున్నాము అంటున్నారు. వీరు కూడా ఇశ్రాయేలు ప్రజల వల్లే బ్రతుకుతున్నారండి. అందుకే భూకంపము జరుగుతుంది. ఒక చైనాలో ఎందుకు భూకంపం రావాలి? దేవుని ఇష్టం నెరవేర్చట్లేదు. ఒక దుబాయ్ ఒక దుబాయ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఒక లండన్ కానివ్వండి, ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయండి, అగ్రదేశాలు. ఎన్నో దేశాలలో, ఆయా రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, కరువులు, ఎందుకు సునాములు ఎందుకు జరుగుతున్నాయి? మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదండి. మనుషులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు కనుక భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని ఇష్టం నెరవేర్చట్లేదు కనుక గత సంవత్సరంలో ఆలోచించండి, కరోనాతో లక్షల మంది చనిపోయారండి. లక్షల మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? కరోనాతో చనిపోయేవారు లక్షల మందితో చనిపోతున్నారు. ఇలా రకరకాలుగా చనిపోయేవారు కూడా సమాజంలో కనిపిస్తున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ప్రియులారా, దేవుని ఇష్టం నెరవేర్చట్లేదు. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలో తెలియదు కనుక ప్రియులారా వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తున్నాడండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు నిన్ను నన్ను చంపకుండా భూమి మీద బ్రతకాలంటే, పరలోకం వెళ్ళాలంటే మనము కూడా ఒక యేసుక్రీస్తు వారి వలె దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఒక దావీదు వలె, ఒక హనోకు వలె మనము దేవుని ఇష్టము మనమందరము నెరవేర్చాలండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, విన్న మాటలు మర్చిపోకుండా మనమందరం ఒక యేసుక్రీస్తు ప్రభుల వలె దేవుని ఇష్టాన్ని, దేవుని కోరికను నెరవేర్చి మనమందరము దేవుడున్న మహాలోకంలో చేరుకోవాలని మనం చేసుకుంటున్నాము. థాంక్యూ.